హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను లాస్ట్ వీడియోలో డివిజన్ డెసిమల్స్ స్టాప్ అయ్యాను. అందుకు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను, వినండి. ఫస్ట్ 6 డివైడెడ్ బై 5. 6 డివైడెడ్ బై 5 అంటే లెఫ్ట్ సైడ్ ఉండేది ఇలా వేసుకోవాలి, రైట్ సైడ్ ఉండేది మిడిల్లో వేసుకోవాలి. 6 ఎంతతో పోతుంది 5 టేబుల్లో? 5 1s 5. ఈ రెండింటిని మైనస్ చేయాలి. 6లో నుంచి 5 పోతే 1 ఉంటుంది. 1 ఉంటే పాయింట్ పెట్టుకొని 0 దింపుకోవాలి. పాయింట్ పెట్టుకున్న తర్వాత మనం డివిజన్లో ఎన్ని నెంబర్స్ అయినా దింపుకోవచ్చు. 5 2s 10, 0. ఓకే, డివిజన్స్ ఈజీ. ఓకే, 1.2ని కోఎఫిషియంట్ అంటారు డివిజన్స్లో. 0ని రిమైండర్. ఇక్కడ ఏం 0 కానీ ఏది వచ్చినా కానీ దాన్ని రిమైండర్ అంటారు. 5ని డివిజర్ అంటారు. ఓకే, 6ని డివిడెంట్ అంటారు. ఇప్పుడు సెకండ్ 4 డివైడెడ్ 3. లెఫ్ట్ సైడ్ ఉండేది 3 ఇలా వేసుకొని, రైట్ సైడ్ ఉండే 4ని మిడిల్లో వేసుకొని, 3 టేబుల్లో 4 ఎంతతో అవుతుంది? 1. 3 1s 3. ఇంక ఈ రెండింటిని మైనస్ చేస్తే 4లో నుంచి 3 పోతే 1. పాయింట్ పెట్టుకొని 0 దింపుకుంటే 10 అవుతుంది. 3తో అవుతుంది. 3 3s 9. ఈ రెండింటిని మైనస్ చేస్తే 1 ఉంటుంది. 1 ఉంటే ఇక్కడ పాయింట్ పెట్టుకున్నాను కాబట్టి ఇంకోసారి 0 తీసుకోవచ్చు. అలా ఎన్ని జీరోస్ అయినా తీసుకోవచ్చు. తీసుకుంటే 3తో పోతుంది. 3తో పోతే 9. మళ్ళీ ఈ రెండింటిని మైనస్ చేస్తే 1. పాయింట్ పెట్టుకున్నాను కాబట్టి ఇంకోసారి 0 తీసుకోవచ్చు. 3 9 ఇలా రిపీట్ అవుతూ ఉంటుంది. సరేనా? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీకు రియల్ నెంబర్స్లో కూడా ఇది డివిజన్స్ అనేటివి యూజ్ అవుతాయి. ఓకే, దీనిలోకంటూ ఒక నేమ్ ఉంది, అది ఇప్పుడే చెప్తాను, చూడండి. దీనిని రియల్ నెంబర్స్లో టర్మినేటింగ్ అంటారు. ఎలా టర్మినేటింగ్ అంటారు అనొచ్చు కదా. ఇక్కడ 1.2 వరకే స్టాప్ అయింది. కోఎఫిషియంట్లో నెంబర్ అనేది 2 వరకే స్టాప్ అయింది. 0 వచ్చేసింది మనకి రిమైండర్, కాబట్టి దీన్ని టర్మినేటింగ్ అంటారు. ఇక్కడ 3 వచ్చింది. 3 రిపీట్ అవుతుంది కాబట్టి దీన్ని ఏమంటారంటే నాన్ టర్మినేటింగ్. ఓకే, అప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు వినండి. ఇంకోటి డివిజన్ డెసిమల్స్లో ఇంకో ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నా అంటే 3.2 డివైడెడ్ బై 0.4. ఇప్పుడు వరకు మనం నెంబర్స్తో చేసినాం డివిజన్. ఇప్పుడు పాయింట్ అంటే డెసిమల్స్తో ఎలా చేయాలి అది మీకు డౌట్ ఉంటుంది కదా. డెసిమల్స్తో మీకు చెప్తున్నాను కదా, 10 పవర్ -1 0.1 అవుతుంది. 10 పవర్ -2 0.01 అవుతుంది. ఇక్కడ 2 ఉందంటే 2 డిజిట్స్ ఉంటాయి. ఇక్కడ 1 ఉందంటే 1 డిజిట్ ఉంటుంది. 3 ఉంటే 3 డిజిట్స్ ఉంటాయి. ముందది ఇంకో 0 వస్తుంది. 10 పవర్ -3 అంటే అట్లనా. చూడు, ఇక్కడ పాయింట్ ఉందంటే ఒక పాయింట్ ఉందంటే ఎంత రాసుకోవచ్చు మనం? 10 పవర్ -1 రాసుకోవచ్చు. ఈక్వల్స్ టు ఇక్కడ ఒక పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ని తీసేయాలనుకుంటున్నాం. తీసేస్తే ఇక్కడ పాయింట్, ఇక్కడ నెంబర్ సేవ్ అన్నా ఉన్నీలే, ఇక్కడ నెంబర్ సేవ్ అయినా ఉన్నా కానీ పాయింట్ తర్వాత డిజిట్ మాత్రం ఒక్కటే. పాయింట్ తర్వాత డిజిట్ మాత్రం ఒక్కటే కాబట్టి
దాన్ని ఏమంటారు 10⁻⁻1 అంటారు. పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంటే ఏమంటారు 10⁻⁻1. ఓకే, మైండ్ ఇట్. 32 × 10⁻⁻1 పాయింట్ అంతా ఇలా రాసుకున్నాం. డివైడెడ్ బై 0.4 ఉంది కదా, ఒక పాయింట్ ఉంది, పాయింట్ తర్వాత ఒక డిజిటే ఉంది కాబట్టి దీన్ని ఏం రాసుకోవాలా ఇంటూ 10⁻⁻1. ఈ రెండింటిని క్యాన్సిల్ చేసేసుకోండి. 0.4 ఏమవుతుంది 4 అవుతుంది. 32 డివైడెడ్ బై 4. 32 డివైడెడ్ బై 4 ఈజీ అయిపోయిందా. ఇంకా 4ని 32ని 4తో డివైడెడ్ బై చేయాల. లెఫ్ట్ సైడ్ ఉండేది ఇలా వేసుకొని రైట్ సైడ్ ఉండేది మిడిల్లో వేసుకొని 4 8s 32 0. సింపుల్ అయిపోయింది కదా పాయింట్స్లో వచ్చినా కూడా. ఓకే, ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 0.64 డివైడెడ్ బై 0.2. ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 1 2. ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 1. దీన్ని ఎలా రాసుకుంటాం చూడండి. 64 × 2 కదా, 2 ఉంటే ఏంది 10⁻⁻2. ఇక్కడ ఏ నెంబర్స్ అన్నా ఉన్నీలే. ఏ నెంబర్స్ ఉన్నా కూడా 10⁻⁻2 రాసుకోండి. పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉంటాయి. డివైడెడ్ బై 1 డిజిట్ ఉంది కాబట్టి 2 × 10⁻⁻1. ఇది ఎలా రాసేది కదా, ఇది ఎలా రాసేది మరి. నేను చెప్తాను చూడండి. ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి కదా, ఆ 2 డిజిట్స్లో ఒక డిజిట్ మాత్రమే మనం రాసుకుందాం. పాయింట్ తర్వాత ఒక డిజిట్ మాత్రమే రాసుకుందాం. అంటే ఒక డిజిట్ని 10⁻⁻1 రాసుకుంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. మనం 6.4ని డివైడెడ్ బై 2తో చేసుకోవచ్చు అనమాట. అర్థమైందా? ఎలా అన్నా చెప్తాను చూడండి. 6.4 డివైడెడ్ బై 2. పాయింట్ తర్వాత ఒక డిజిట్ని తీసేసినాం. కాబట్టి దాన్ని ఏం రాసుకోవాలా 10⁻⁻1. ఓకే, పాయింట్ తర్వాత ఒక డిజిట్ తీసేస్తున్నాం. దాన్ని ఏం రాసుకోవాలా 0.-1. ఈ రెండు క్యాన్సిల్. ఈ రెండింటిని డివైడ్ చేస్తే 2 × 6.4. 6.4ని 2తో డివైడెడ్ బై చేస్తే చూడండి, ఇది పాయింట్స్లో ఉంది కాబట్టి ఈజీగా చెప్తాను చూడండి. 2 3s 6 0 వచ్చిందా. పాయింట్ పెట్టుకొని 4ని దింపుకోండి. ఇక్కడ పాయింట్ పెట్టాల్సిన అవసరం లేదు, ఇక్కడ పెట్టుకోండి పాయింట్. ఓకే, కోఎఫిషియంట్లో ఇక్కడ పాయింట్ ఉంటే కోఎఫిషియంట్లో పాయింట్ పెట్టుకుంటే చాలు, ఇక్కడ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. 4 దింపుకుందాం. 4 దింపుకుంటే ఎంతతో పోతుంది 2 2s 4 0. మనకు ఆన్సర్ 3.2 డెసిమల్స్లో వచ్చిందా. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. బాయ్ గైస్.